ఉంటే దీన్ని ప్లాంక్ పోజ్ కానీ టేబుల్ పోజ్ కానీ ఇలా చేసినా మనకి సూర్య నమస్కారంలో మౌంటైన్ పోజ్ అని ఉంటుంది. దీన్ని పర్వతాసనం అని కూడా అంటారు. ఎస్, ఇప్పుడు నా యొక్క వెయిట్ మొత్తం నా లెగ్స్ మీద హ్యాండ్స్ మీద ఉంది. లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసిన సేమ్ లెగ్ జంపింగ్. ఇది లాస్ట్ ఇయర్ చేశారు పిల్లలు. ఇది ఫస్ట్ వేరియేషన్, 1 వేరియేషన్. ఇది ఇలా 12 నెంబర్స్ ఇస్తాను. తర్వాత సెకండ్ వేరియేషన్ 1 2. ఇది థర్డ్ వేరియేషన్, సెకండ్ వేరియేషన్. ఇది నెక్స్ట్ థర్డ్ వేరియేషన్. 2 లెగ్స్ మధ్యలో హ్యాండ్స్ రావాలి. 1 2. ఈ 3 వేరియేషన్స్ ఇప్పుడు మనం చేస్తాము. ఓకేనా? టేక్ టేబుల్ పొజిషన్. టేబుల్ పొజిషన్ పోండి. మీ యొక్క లెగ్స్ మీద మీ యొక్క హ్యాండ్స్ మీద వెయిట్ అనేది స్టార్ట్ చేయాలి. ఫింగర్స్ మీద ఎవరు ఆపొద్దు. కంప్లీట్ ఫామ్ అనేది డౌన్ చేయండి. ఫింగర్స్ మీద ఎవరు కూడా మీ వెయిట్ మోయలేరు. వెయిట్ ఆపలేదు. ఇది పెట్టుకోండి. ఎస్, ఇప్పుడు మౌంటైన్ షేప్కి వెళ్ళండి. మౌంటైన్ పర్వతాసనం. ఎస్, ఇప్పుడు నార్మల్గా లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చి అక్కడ పెట్టండి. జస్ట్ జంపింగ్ లేదు. జస్ట్ ముందుకు చూడండి. హెడ్ పైకి వెళ్తే ముందుకు చూడండి. హెడ్ పైకి వెళ్తే ముందుకు చూడండి. హెడ్ పైకి, హెడ్ అప్. ఎస్, నా ఇప్పుడు జంపింగ్లో రైట్ లెగ్ని రైట్ సైడ్, లెఫ్ట్ లెగ్ డౌన్ రావాలి. జంప్, ముందుకు చూడాలి. హ్యాండ్స్ కంప్లీట్లీ డౌన్ చేయండి. ఫింగర్ మీద మీ యొక్క వెయిట్ ఆపలేరు. 2 10 3 4 5 6 వెరీ గుడ్ 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. నౌ సెకండ్ వేరియేషన్. 2 లెగ్స్ 2 హ్యాండ్స్ అవుట్ సైడ్ రావాలి. జాగ్రత్త, కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. 2 బ్యాక్, 3 4 బ్యాక్. 2 చేతులకి అవుట్ సైడ్ లో లెగ్స్ రావాలి. గుర్తుపెట్టుకోండి. 4 5 6 7 జాగ్రత్త 8 9 10 11 12. నెక్స్ట్ థర్డ్ వేరియేషన్.